అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభలు తీసుకుని అన్ని రామాలయాల దగ్గర నుంచి 7 వీధుల్లో నుంచి 7 రామాలయాలన్నీ కూడా తీసుకుని వచ్చి ఈ రామాలయాలన్నింటిలో కూడా తీసుకుని వచ్చిన తర్వాత ఈ ప్రభలన్నింటినీ కూడా హై స్కూల్ గ్రౌండ్ లోని అక్కడ ఆఫ్ చేస్తారు. అక్కడ తర్వాత అక్కడ పెట్టి అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ ఇక్కడ కోనసీమ ప్రాంత వాసులందరూ కూడా ఇక్కడికి అశేషంగా తరలి వచ్చిన తర్వాత అక్కడ అందరూ కూడా ఈ ప్రభలన్నింటినీ కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఒకరికొకరు పోటీ పడుతూ ఎవరికొకరు తీసిపోకుండా ఉండే విధంగా పెద్ద స్థాయిలో ఇక్కడ బాణాసంచ కార్పులు జరుగుతాయి. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది యూత్ అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఎలా గడుపుతున్నారు ఈ ప్రభలోత్సవం? ఇది వెనకాల కనబడుతున్న ప్రభ బొరుసువారి సావరణకు సంబంధించింది. ఈ ప్రభల తీర్థం అనేది మకర సంక్రాంతి రోజు జరుగుతుంది, ఎక్కడా జరగదు. కాకపోతే ఈ కొత్తపేటలోని ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. ఈ బొరుసువారి సావరణ ప్రభ ఎక్కడి నుంచో మూల నుంచి వచ్చి ఎన్నో వైభవాలు జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా సరదాగా కేరింతలు కొడుతూ వీళ్ళంతా ఉండటం జరుగుతుంది. ప్రభను కూడా ఏ రకంగా తీరుతున్నారని చూడొచ్చు. ఇదంతా కూడా బరుసువారి సావరం అని చెప్పేసి బరుసువారి సావరం నుంచి ఈ ప్రభను రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ప్రభల ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. వీళ్ళన్నీ కూడా 7 వీధుల్లో ఉన్న 7 రామాలయాల దగ్గర నుంచి ఈ ప్రభల ఉత్సవాన్ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక్క సంక్రాంతి రోజున మాత్రమే జరిగేది ఇక్కడ ప్రభలోత్సవం. ఒక్క కొత్తపేటలో మాత్రమే ఈ ప్రభలోత్సవం సంక్రాంతి రోజున జరుగుతుంది. అన్ని రామాలయాల నుంచి కూడా తీసుకుని వస్తారు. అంటే ఇక్కడ 7 వీధుల్లోని కొత్తపేటలో ఉన్న 7 వీధుల్లో నుంచి రామాలయాల నుంచి ఈ ప్రభల ఉత్సవాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ 7 ప్రభల్ని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. వీరభద్రుడు స్వామి రూపంగా వచ్చి ఈ వీరభద్రులు కూడా ఈ ప్రభల ఉత్సవాలన్నింటినీ కూడా ఈ ప్రభలన్నింటినీ కూడా ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసి ఇక్కడ ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. దీన్ని చూసినట్లయితే బాణసంచ కాల్పులు అయితే చాలా ఆకాశం దద్దరిల్లే విధంగా కళ్ళు మిరిమిరి కొలిపే విధంగా కాంతులు తీరుతూ ఈ ప్రభల ఉత్సవాన్ని అనేది ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఏంటి ఎలా చేసుకుంటారు ఈ ప్రభల ఉత్సవం కూడా చాలా బాగా చేసుకుంటున్నారు. చాలా సంతోషాలతో సంక్రాంతి సంబరం చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాం. ఇది కొత్తపేట కొత్త రామాలయం కేంద్ర రాబోయే వీధి ప్రభ సార్. ఇది అందరం కూడా యువతంతా కూడా ఇది గ్రౌండ్కి తీసుకెళ్తాం సార్. ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెడతాం. పెట్టిన తర్వాత మందు కాలం జరుగుతుంది. జరిగిన తర్వాత భయమైన ప్రోగ్రాములు అనేకమైన ఊరేగింపులతో చాలా కళగా జరుగుతుంది సంక్రాంతి. ఇక్కడ బాణాసంచ కాల్పులు ఎలా జరుగుతాయి? చాలా బాగా జరుగుతాయండి. ఇక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోనే మంచి పేరున్న సంక్రాంతి సంబరం కొత్తపేటలో జరుగుతుందండి. 100 ఏళ్ళ చరిత్ర గల కొత్తపేట సంక్రాంతికి చాలా పేరుందండి. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు కూడా చాలా ఇదిగా వస్తారు ఇక్కడికి చూడటానికి. హైదరాబాద్, తెలంగాణ, అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారండి. చాలా పెద్ద పండుగ చాలా సాంప్రదాయబద్ధంగా జరుగుతుందండి. పండగకే మాకు ఇది సుమారు 400 సంవత్సరాల నుంచి సంక్రాంతి ప్రభలోత్సవం కొత్తపేట జరుగుతుంది. ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఎక్కడైనా సరే కరువు పండుగ రోజు జరుగుతుంది, కానీ కొత్తపేట ప్రత్యేకత ఓన్లీ సంక్రాంతి రోజున జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు, వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ప్రభల ఉత్సవాన్ని చూస్తున్నాం. ప్రభల ఉత్సవాన్ని పెద్ద ఎత్తున అందరూ కూడా సరదాగా డ్యాన్సులు వేసుకుంటూ యూత్ అంతా కూడా కేరింతలు కొడుతూ ఈ ప్రభల ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా చూసినట్లయితే చాలా ఆనందోత్సవంతో వీళ్ళందరూ కూడా కేరింతలు కొట్టడం జరుగుతున్నది. ఇక్కడికి అందరూ కూడా భక్తులు వచ్చి ప్రతాపరుద్రులందరినీ కూడా దర్శించుకుంటున్నారు. ఎలాంటి కర్నూలు నుంచి వచ్చినాం మేము. మా ఫ్రెండ్ తీసుకొని వచ్చింది. కంచి యూనివర్సిటీలో చదువుతున్నాం. మా ఫ్రెండ్ తీసుకొని వచ్చింది. ఎలా జరుగుతుంది ప్రభల ఉత్సవం? చాలా బాగుందండి. మా సైడ్ ఇట్లా ఉండదు, బాగుంది. అది నా ఫ్రెండ్స్ కర్నూలు తిరుపతి నుంచి నేను తీసుకొచ్చానండి. ఇక్కడ ప్రభల తీర్థం బాగుంటదని. ఇక్కడ జగ్గన్ తోట 150 ఏళ్ళ నుంచి మనకి ప్రభల తీర్థం జరగడంతో నేను అక్కడి నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చా. చాలా బాగా జరుగుతుంది ప్రభల తీర్థం. అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి ప్రజెంట్ అయితే ప్రభల తీర్థాన్ని మేము. ఏం చెప్పండి? మా ఊరి అదృష్టం అండి ఇది ఇలా జరగడం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది. ఎప్పుడు మేము ఇలాగే ఎంజాయ్ చేస్తాం కజిన్స్ తో అందరితో. ఇలాగే బాగుంటది. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి ఇలాగే చేస్తే చాలా బాగుంటది. అందరూ వచ్చి చూడండి సంక్రాంతి.
మా ఫ్యామిలీ అందరూ ఖచ్చితంగా గ్యాదర్ అయ్యే ఈవెంట్ సంక్రాంతి ఫెస్టివల్. ఎక్కడున్నా ఏ బిజీగా ఉన్నా ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రం గోదావరి వాళ్ళందరూ గోదావరి రావాల్సిందే. మిస్ అయ్యారంటే అన్ని మిస్ అయినట్టు. ఇంకా సంవత్సరం అంతా మళ్ళీ సంక్రాంతి కోసం వెయిట్ చేయడమే. థ్యాంక్ యూ. ఇంకో చూసారు కదా, ఇదిగో మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. ఇదంతా మా ఫ్యామిలీ. మేమందరం కలిసి ఆటలు పాటలు అన్ని కోడి పందాలు అన్ని తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రభలోత్సవం చాలా బాగా జరుగుతుంది. చాలా జనం వస్తూ ఉంటారు. 10 ఊర్ల నుంచి, చుట్టుపక్కల 10 ఊర్ల నుంచి వస్తూ ఉంటారు జనము. ఖచ్చితంగా అందరూ కూడా ఒక్కసారైనా లైఫ్ లో ఈ సంక్రాంతి మా కొత్తపేటలో ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలి. సంక్రాంతి శుభాకాంక్షలు బాగా జరుగుతుంది. ప్రభలోత్సవం చాలా బాగా జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఈ పండగకి అందరూ బాగా కలుసుకుంటాము, బాగా ఎంజాయ్ చేస్తాము. ఆటలు పాటలు కోడి పందాలు అన్నిటికీ సరదాగా అందరూ కలిసి వెళ్తాము. మా సంక్రాంతికి కోనసీమ స్వీట్స్ అందరూ పిండి వంట స్పెషల్ చాలా బాగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రభలోత్సవాన్ని తిలకించడం కోసమే ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలకు ప్రతి ఏడాది కూడా ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతున్నది. ట్రాక్టర్లోని వాటిలో కూడా వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ప్రభలన్నీ కూడా తరలి రావడం జరుగుతున్నది. ఇక్కడ నుంచి ఇక్కడ కొత్తపేటలోని అన్ని రామాలయాల నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ ఈ ప్రభలన్నింటినీ కూడా హై స్కూల్ గ్రౌండ్కి తీసుకుని వెళ్ళి హై స్కూల్ గ్రౌండ్లను ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ ప్రభల్ని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ దర్శించుకున్న తర్వాత ఇక కొంచెంసేపు ఆగిన తర్వాత మళ్ళీ 6 గంటల నుంచి ఈ ప్రభల యొక్క తీర్థంలోని బాణసంచా కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు. అమ్మ, ఎలా చేసుకుంటున్నారు ఈ ప్రభలోత్సవాన్ని? కొత్తపేటలో ప్రభల తీర్థం చాలా బాగా జరుగుతుందండి. చాలా బాగా చూడటానికి కూడా అదృష్టం ఉండాలి. ఇది చాలా బాగా కొండలు వైకుంఠం మీద ఉంటుందండి. మాది కొత్తపేట కోన్ హౌస్. బంధువులు ఎలాగ వస్తూ ఉంటారు? బాగా వస్తారండి, చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. బాగా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం బంధువులతో చుట్టాలతో నిండిపోయి ఉంటాయి ప్రతి ఇల్లును. కొత్తపేట కోడళ్ళు అయ్యారంటే ఇంకా వాళ్ళకి చుట్టాలతో పని సరిపోతుంది అనమాట. సంక్రాంతి వచ్చిందంటే చాలా బాగా జరుగుతుంది. అయితే ప్రభలోత్సవాన్ని అంతా కూడా చాలా ఆనందంగా గడుపుతున్నామని చెప్పడం జరుగుతున్నది. ఒక్కసారి సంక్రాంతి ఉత్సవాలు మిస్ అయ్యామంటే మళ్ళీ ఏడాది పొడవు వరకు కూడా వేచి చూడవలసిన పరిస్థితి ఉంటుంది. అందుకనే తప్పనిసరిగా దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే సంక్రాంతి పండుగ రోజున ఇలాగే కొత్తపేట ప్రభల ఉత్సవం రోజున కూడా ఇక్కడికి తరలి వస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఆనందోత్సవాలతోటి కేరింతలు కొడుతూ ఈ ప్రభల ఉత్సవంలో పాల్గొనడం జరుగుతున్నది. కెమెరామెన్ రాజేష్ శ్రీనివాస్, NTV, కొత్తపేట.